హాయ్ హలో నమస్తే చరికొండ ప్రజలారా, నిన్న మొన్నొచ్చిర్రు పోరగాళ్ళు, వీళ్ళకేం తెలుసు రాజకీయం, ఏదో ఆవేశం కొద్ది పోతురు అన్న సోకాల్డ్ లీడర్స్ కి ఒక విషయం బ్రహ్మాండమైన అభివృద్ధి చూపిస్తాం. ఒక్కసారి చూడండి. ఇది కొచ్చెర్ల కంప చెట్లు కాదు మిత్రులారా, బాగా అబ్జర్వ్ చేయండి. చరికొండ గ్రామ ప్రజలారా, చరికొండ కొచ్చెరువులో ఉన్న కంప చెట్లు కావు ఇవి. బ్రహ్మాండంగా దాదాపుగా 20 ఫీట్ల హైట్లో నీళ్లు ఉండి ఒక నీటి నిల్వ వ్యవస్థ చరికొండ గ్రామానికి, ఇక్కడ ముందలున్న చాలా పొలాలకు నీటినిచ్చే పెద్ద పీర్వాయి కుంట్ల ఇది. దీని వ్యవస్థ ఇప్పుడు ఎట్లా ఉంది, దీని పరిస్థితి ఏంది అని అంటే, కంప చెట్లు మొలిచి పేరుకుపోయినాయి. అభివృద్ధి మేము సర్పంచులం, మేము లీడర్లం అని 10 ఏళ్ళు 20 ఏళ్ల నుంచి ఏలిన పాలకులు ఎవరైనా ఉంటే దయచేసి ఈ పీర్వాయి కుంట్లకు బాట పడాలి. ఇది ఎంతవరకు కరెక్టు ఏమైనా అబ్జర్వ్ చేసిరా? సరే, దీనిపైన నేను మీకు కింద ఫోటో ఇస్తా, బాగా గమనించండి ప్రజలారా. ఈ ఫోటో చూడండి. ఈ ఫోటో చూసిన తర్వాత అబ్జర్వ్ చేయండి, దీని ఎంత సుందరంగా ఉన్నది, దీన్ని ఎంత దరిద్రంగా తయారు చేసిరో ఒకసారి మీరు అబ్జర్వ్ చేయొచ్చు. చూడండి ప్రజలారా, ఇట్రా తమ్ముడు, ఇట్రా, మంచిగా చూపించాలి. ఎందుకంటే సోకాల్డ్ లీడర్స్ కు బాగా కనిపించాలి. రా బ్రో, ఇట్రా చూద్దాం. కొంచెం బ్యాక్ కనిపించాలి, బ్యాక్ కొంచెం ఎంకికో, వితౌట్ ఎడిటింగ్ చేస్తాం. ఒకసారి చూడండి. ఈ పీర్వాయి కుంట్ల గత కొన్ని సంవత్సరాల కింద, 10 ఏళ్ల కిందనో 8 ఏళ్ల కిందనో దీని వైభవం ఏ విధంగా ఉన్నదో నేను చూపిస్తా. మధ్యాహ్నం స్కూల్ బంద్ చేసినప్పటి నుండి ఒంటిపూట బళ్ళ నుంచి ప్రతిరోజు ఇక్కడికి వచ్చి గంటల వ్యవధిలో సాయంత్రం దాకా ఈతలు కొట్టిన రోజులు ఉన్నాయి. ఇక్కడ పెద్ద పెద్ద చెట్లు ఎంత అద్భుతంగా ఉండేదనంటే, ఈ ఫోటో చూడండి, పదే ఈ ఫోటో క్యాప్చర్ చేస్తాం. చూడండి ప్రజలారా, ఇగో ఇక్కడ చూడండి, ఇది ఒర్రబడ్డది. దూరం పో తమ్ముడు, దూరం పో. చరికొండ గ్రామ ప్రజలారా చూడండి అభివృద్ధి. ఏదో పైన కనిపించే అల్లటప్ప ఫోటోలు ఏదో చేస్తున్నాం అనే డంబాచారాలు కాదు ప్రజలారా. 10 ఏళ్ళు పరిపాలించిన నాయకులారా ఒకసారి చూడండి. మీదే ఇది దాదాపుగా 40 ఫీట్ల గండి పడింది పీర్వాయి కుంట్లకి. 40 ఫీట్లు ఉంది ఇది. ఒకసారి చూడండి, బాగా మంచిగా చూపి తమ్ముడు. 40 ఫీట్లు ఉంది ఇది. ఇప్పుడు నేను నిలబడ్డదిగో, గండిలో. గత ప్రభుత్వం ఏం చేసిందో చూసుకోవాలి. ఈ ప్రభుత్వాలు ఇంకుడు గుంతలు తీస్తున్నాయి. ఎంత గమ్మత్ అంటే ఈ విషయం, ఈ ప్రభుత్వాలు ఇంకుడు గుంతలు తీస్తున్నాయి. ఇంత పెద్ద గ్రామాన్ని రక్షించే, కొన్ని ఎకరాల పంటను పండించే ఈ ఇంకుడు గుంత పరిస్థితి ఏంది ప్రజలారా? ఏమన్నా అంటేనేమో మళ్ళీ కష్టం, ఇక వాళ్ళని అంటలేరు, వీళ్ళని అంటలేరు. 10 ఏళ్ళు పరిపాలించిన సర్పంచ్ దీనికి సమాధానం చెప్పాలి. 10 ఏళ్ళు సర్పంచ్ ఉన్న ఇంకో 10 ఏళ్లలో 5 ఏళ్లలో ఎవరైనా ఎంపీటీసీ ఉంటే వాళ్ళు సమాధానం చెప్పాలి, మేధావులు చెప్పాలి. 30 ఏళ్ళు 40 ఏళ్ళు నాయకులు వీడికొచ్చి సమాధానం చెప్పాలి ప్రజల. అంతా ఊరంతా పడతాం. ఈడ 40 ఫీట్లు ఉంది వర్రె, ఇది తెగిపోయింది. ఇది ఏ ప్రజలకు కనిపిస్తలేదా? ఇది అభివృద్ధి కాదా? చరికొండ అభివృద్ధి ఇచ్చుకోరా? ఇట్లాంటి చెప్పదు రండి. మనం దీన్ని ఏ విధంగా చేసినాం, ఎంత బ్రహ్మాండంగా ఈతలు కొట్టుకునేది. 40 ఫీట్లు దాదాపుగా అది 60 ఫీట్ల ఎత్తులో ఉన్న కట్ట ఊలిపోతే వీడికి చరికొండ గ్రామ ప్రజలు కానీ, సోకాల్డ్ లీడర్స్ కానీ వీడికి తొవ్వవాడే పరిస్థితి లేదా? 200% వీటికి పడాలి. దీన్ని వీలైనంత తొందరగా ఎమ్మెల్యే నిధుల, ఎంపీ నిధుల, మీరు ఏ నిధులు తీసుకొస్తారో తీసుకురండి. వీలైనంత తొందరగా ఈ కట్ట పడాలి. దీంట్లో మళ్ళీ నీళ్లు నిలవాలి. కింద ఉన్న వ్యవసాయ భూములు మళ్ళా పంటలు పండాలి. ఇది కనిపిస్తుంది గ్రామ ప్రజలకు. చిన్న కాంట్రవర్సీ ఏంది, చిన్నపిల్లలు కాదు, ఏదో ఆవేశం కొద్ది చేస్తున్నాం, ప్రాపర్ తెలివితో చేస్తున్నాం. చెప్పండి బ్రదర్, ఏంటి దీని మీద ఏమంటారు చెప్పండి? ఇంత దుర్మార్గంగా ఉంది, ఏం చేద్దాం? చిన్న ఉన్నప్పటి నుంచి స్కూల్లోకి వచ్చినా దేనికి వచ్చినా కానీ మంచి ఈతలు కొట్టుకునేది, చేపలు పట్టుకొని బ్రహ్మాండంగా ఎంజాయ్ చేసేది ఇందులో. ఇప్పుడు కూడా దీని పరిస్థితి, దీని వైభవం ఏముంది కదా. కొన్నిసార్లు ఇట్లా దీన్ని వాళ్ళ దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేసినాం కానీ పట్టించుకో, ఇది కాదు మన తోటి చేయలేవన్న సమాధానం వినిపిస్తున్నాయి. అదే వెనకటి కాలంలో మన పెద్దోళ్ళు ఎప్పుడో దీన్ని కట్టలేసి దీన్ని ఇంత మంచినీటి వ్యవస్థను ఏర్పాటు చేస్తే ఇంత చిన్నదాన్ని మనం పునరుద్ధరించలేకపోతే ఇంత డెవలప్మెంట్ ఎందుకు, ఇంత టెక్నాలజీ ఎందుకు, ఇవన్నీ ఎందుకు దీనికి? అవును, ఇంత గండి పూర్తయినప్పుడు ప్రభుత్వాలు బంగారు తెలంగాణ అంటారు. తెలంగాణ తెచ్చుకొని ఏం లాభం దీనివల్ల? ఇప్పుడు హైదరాబాద్ లో రేవంత్ రెడ్డి గారు హైదరాబాద్ పేరుతో చెరువులు కబ్జా అని చెప్పేసి ఇల్లు కొడుతున్నారు. అవును, ఇక్కడ ఉన్న చెరువులకే దిక్కు లేదు. పునరుద్ధరణ వ్యవస్థ ఎక్కడ పోయింది? ఇక్కడ మేము గండిలో నిలబడ్డాం. మిస్టర్ ఆల్కోట నరసింహ గారు, మాజీ సర్పంచ్ గారు, ఇది ఎంతవరకు న్యాయం అండి? మీ దృష్టికి తీసుకురావచ్చు. మేకలోళ్ళు ఆవులోళ్ళు ఇక్కడ తిరుగుతారు. కంప చెట్లు ఇంటి మీద పెద్దగా పెరిగినాయి. ఇది ఎంతవరకు కరెక్ట్? ఒక్కసారి చూడండి. మీరు ఏం చేస్తారు ఒక్కసారి? ఇంత పెద్ద గండి అండి, కనీసం కన్నేసే పరిస్థితి లేదా మీకు? ఆ అక్షరాల మీకు ఏమంటారు, 100% మీకు హక్కు ఉంటుంది. ఇది ఏంది? ఇది కనిపిస్తలేదా? ఏ ఒక్క ప్రజలు మీ దగ్గర తీసుకురాలేదా? లేదంటే నేను సర్పంచ్ దిగిపోయినా నాకు అవసరం లేదనుకుర్రా? ఏమనుకురు మీరు? అభివృద్ధి అంటే గ్రూప్లలో అభివృద్ధికి సంబంధించి పెట్టాలంటారు కదా, ఇదే అభివృద్ధి కిందికి రాదా? గ్రూప్ లో కాదండి, రండి ఇప్పుడు వీడికి బాట పడాలండి.
చరికొండలో కొన్ని గ్రూపులలో ఉన్న 600-700 మంది ప్రజలు, యువకులు, తెలిసిన వాళ్ళు, అవగాహన ఉన్న వాళ్ళు, విద్యా వ్యవస్థ కుంటలో పడింది. ఇలాంటి పెద్ద పెద్ద కుంట, ఈ కుంట కాదండి, పెద్ద చెరువు పీరువాయి కుంట్ల. దీని ఫోటో మళ్ళీ పెడతా ప్రజలారా, చూడండి. ఇట్లా ఉన్నది, ఇట్లా అయింది. ఇంత పెద్ద చెట్లు మడవడం ఏంది? 40 ఫీట్లు 50 ఫీట్లు ఉన్న ఒక చెరువు కనిపడితే చూడలేని వ్యవస్థ ఇది. ఏం వ్యవస్థ? ఊరికి రాగానే, ఊరికి ఎంట్రెన్స్ లో పెద్ద చెరువు కనిపించగానే సరిపోతుంది. అభివృద్ధి, చరికొండ అద్భుతం, అభివృద్ధి. ఇది చూడండి ప్రజలారా, ఇది చూడండి, ఇది అద్భుతం. ఇది మామూలు అభివృద్ధి కాదు. ఏమనంటే నేను కష్టాలు. రండి ప్రజలారా, యువకులారా, మీరు రండి, ఈ ఒరిలో రండి, ఇక్కడ కూర్చోవచ్చు, మంచి కుర్చీలు ఏర్పాటు చేసుకొని మనం మాట్లాడుకోవచ్చు. ఇది ఎంతవరకు దుర్మార్గం మంచిగా చూపి తమ్ముడు. ఈ ఒరి ఆ నుంచి ఇడి వరకు ఎంత పోయిందో చూపి. ఎందుకంటే మనం ఏదో అబద్ధం ప్రకటిస్తున్నట్టు ఉండొద్దు. చుట్టూ కొండలు కూడా చూపి. కొండల మధ్యలో కొన్ని సంవత్సరాలు దీంట్లో కొన్ని పంటలు పండుతాయి, 2-3 తరాలు, 2-3 పంటలు పండుతాయి. అలాంటిది ఏం లేకుండా మరీ ఇంత దుర్మార్గంగా చెట్లు మొలిచినాయి దీంట్లో కూడా. ఎంతెంత పెద్ద చెట్లు. ఒకవేళ నిన్నమొన్న ఇది పోతే సరే, ఏమైనా సమాధానం చెప్పగలరు మీరు? మళ్ళీ చెప్పినా చెప్తారు సుమా. ఇగో ఈ చెట్టు నిన్నమొన్న మొలిచింది కాదనుకుందాం. ఎన్ని రోజులు అవుతుంది ఇది తెలుసా? అసలు మీకు తొవ్వ తెలుసా? పీరువాయి కుంట్లకు సోకాల్డ్ మిస్టర్ లీడర్స్, చరికొండ లీడర్స్, మీకు తొవ్వ తెలుసా? చూడండి, మేము చూపిస్తాను, రండి, వచ్చి చూడండి. ఇది చెట్టు మొలిచింది కాదు, వరద వృద్ధికి ఇరిగిపోయింది. ఇది వరద వృద్ధికి ఇరిగిపోయిన చెట్టు ఇది. చూడాలి. ఎవరిని విమర్శించేది లేదు, ఎవరిని విమర్శించుకోవట్లేదు. కేవలం ఏళ్ల తరబడి చరికొండ గ్రామ రాజకీయ వ్యవస్థను మేము అబ్జర్వ్ చేస్తున్న వాళ్ళం, చూస్తున్న వాళ్ళం. కొంతమంది బలైన వాళ్ళు ఉన్నారు, రకరకాలుగా ఉన్నారు. మీ ప్రలాభాలు మీకు ఉండొచ్చు, అవి మీకు ఉండొచ్చు. కానీ గ్రామాన్ని ప్రాపర్ గా ఫోటోల కోసం వాడకండి. అభివృద్ధి కోసమే వాడండి. విద్యా వ్యవస్థ కోసమే వాడండి. ఫోటోల కోసం, మీ ప్రచారాల కోసం, ముందొచ్చే ఎన్నికల్లో, ముందొచ్చే దాంట్లో నేను అది ఉండాలని చెప్పి చూపించుకోకండి. మీరు ఏం చేసిర్రు, దీన్ని ఏం చేయగలుగుతారో ఇది చూపించి, ఈ పీరువాయి కుంట ఈ పెద్ద కట్టను పూడ్చి మీరు ఎన్నికలలో ప్రజలారా పూర్తి చెరువు నింపే ప్రయత్నం ఖచ్చితంగా చేయాలి. నిన్న మన ఎన్ని వర్షాలు, విపరీతమైన వర్షాలు, నాకు తెలిసి కుంట మొత్తం నిండేది. ఇప్పుడు ఏంది దీని పరిస్థితి? ఏంది చెప్పండి, మీరే చెప్పండి. సరే, గ్రూప్లలో వద్దండి, గ్రూప్లలో రాజకీయం కాదు, లైవ్ లో వచ్చినాం. తెగిపడ్డ కుంట కట్ట కింద మనం ఉన్నాం, తెగిపోయిన దాంట్లో ఉన్నాం. ఇది అవసరం లేదనుకుంటే మన ముందు తరాల వాళ్ళు దీన్ని నిర్మించడానికి అవసరమే లేదు. వాళ్ళకి అవసరమే లేదు. దీని కట్టిరంటే దీనికి ఎంతో కొంత ప్రాముఖ్యత ఉందనే కదా కట్టింది. ఉందనే పునరుద్ధరించాలన్న కనీస అది లేదా? మీకు లేదా బాధ్యత? సిటీలో ఉన్నామండి. రేపటి చిన్న పిల్లలకు దీన్ని ఏం చూపిస్తారు? ఇగో ఈ ఫోటో మళ్ళీ చూపిస్తాను చూడు. ఈ ఫోటోలో ఉన్న అన్నం దీనికి తీసుకొచ్చిన నాయకుడు చరికొండ సర్పంచ్గా నామినేషన్ వేయాలి. ఎన్ని ఆవులు, పశువులు అవన్నీ ఈడ మంచిగా పంటలు పండుతాయి. అక్కడ కింద చూడండి, మీకు కింద కూడా చూపిస్తాం. దీంతో ఎన్ని పంటలు పండుతాయి అనేది కింద కూడా చూపిస్తాం. ఆవేశంతో మాట్లాడట్లేదు, అర్ధరహితంగా మాట్లాడట్లేదు, అవగాహన లేకుండా మాట్లాడట్లేదు, మర్యాద లేకుండా మాట్లాడట్లేదు. ఏం చేసిరు సర్పంచ్ గారు? 10 ఏళ్ళు ఒక్కరే ఉన్నారు కదా. ఈ కట్టకు మీ బాధ్యత కాదా? ఎంతవరకు చెప్పండి. ఇది ఉప సర్పంచ్ గారికి బాధ్యత లేదా దీని మీద? ఇప్పుడున్న వాళ్ళకు, అప్పుడున్న ఎంపీటీసీకి అది లేదా? ఏందండి ఇంత దుర్మార్గంగా పాలించి పైన ఎన్నో రోడ్ మీద వచ్చే చెరువు చూపించుకుంటా, అద్భుతం, అమోహం అని చూపించుకుంటా, అది పోయింది ఇది పోయింది అని గ్రూప్లలో పెడతారు. ఏది పడితే అది అడ్డవులే పెడతారు. ఇది చూపియండి, దీన్ని వైరల్ చేయండి, ఇది గ్రూప్లలో పెడతాం. ఏ ఒక్క గ్రూప్ లో కూడా డిలీట్ కావద్దు. దీనిపైన పూర్తి ఆన్సర్ కావాలి. ఒక మీటింగ్ పెట్టుకోవాలి. ఆ మీటింగ్ కూడా ఇళ్ళనే కూర్చోవాలి, ఏ ఊర్లో కూర్చోవద్దు. ప్రశ్నించుకుందాం, చేసుకుందాం, అన్ని పరిశీలించుకుందాం. కానీ ఇదేందండి మరీ కన్ను అసలు ఇటువైపే చూడకుండా. చెప్పండి బ్రదర్, ఫైనల్ గా ఏమంటారు దీన్ని? నాయకులు దీన్ని ఏ విధంగా చూసారు? ఇంకొడు గుంతలు తీయడం మీద ఉన్న ఇంట్రెస్ట్ ని ఈ కట్ట పూడ్చడం మీద పెడితే దీని పునరుద్ధరణ ఎప్పుడు వైపు ఈ చెరువు నిండు అది ఇంకొడు గుంతలు ఏవైతే ఉన్నాయో భూగర్భ జలాల గురించి మీరు చేసే ప్రయత్నాలు ఈ కుంట వల్ల బ్రహ్మాండంగా ఇంకొడు గుంతల కన్నా బ్రహ్మాండంగా జరుగుతుంది. ఈ కట్టను పునరుద్ధరించాలి, ఖచ్చితంగా దీన్ని చేయాలి. ఇంకొడు గుంతలు తీస్తారు ప్రజలారా, బాగా అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు గవర్నమెంట్ కొత్తగా వచ్చిన కాంగ్రెస్ గవర్నమెంట్ ఇంకొడు గుంతలు తీస్తుంది. ఇది ఎంత పెద్ద ఇంకొడు గుంత. దీంట్లో ఇప్పుడు నీళ్లు నిలవాలంటే పూడిక తీయాలి. పూడిక తీసిన తర్వాతనే దీంట్లో నీళ్లు నిల్వ ఉండే అవకాశం ఉంది తెలుసా? ఇప్పుడు దీంట్లో నీళ్లు నిల్వ ఉండట్లేగో ఈ వర్రె చూపిద్దాము. ఈ వర్రెల నుంచి వెళ్ళిపోతూనే ఉన్నాయి కిందికి. మంచి పంటలు వండేది ప్రజలారా, మంచి బ్రహ్మాండమైన పంటలు వండేది నీళ్ళతోటి. ఎంత ప్రకృతి ఒడిలో పెద్ద చెరువు ఇది, బ్రహ్మాండమైన చెరువును ఏం లేకుండా నిర్మూలించారు. అభివృద్ధి అయిపోయింది. ఇక చరికొండ అభివృద్ధి అయిపోయింది. నెంబర్ 1. ఎందుకు నెంబర్ 1? ఊరికే మెయిన్ రోడ్ మీకు వెళ్ళి వస్తుంటే ఒక చెరువు బ్రహ్మాండంగా కనిపిస్తున్నా, ఏముందా చెరువు అయిపోయినా? ఇంకా 2-3 చెరువులు ఉన్నాయి, చెక్ డ్యాములు ఉన్నాయి. నీటి ఇంకుడుకుంట వ్యవస్థని ఏ విధంగా చరికొండ గ్రామ ప్రజలు కానీ నాయకులు కానీ ఏ విధంగా నామరూపాలు లేకుండా చేస్తారో చెక్ డ్యామ్లను చూపిస్తాం. ఇంకో 2 చెరువులు ఉన్నాయి, అవి కూడా చూపిస్తాం. చూడండి.
ఆఫ్ చేసి